చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు మీకు చాలామంది నాయకులు కేసీఆర్ కూడా ఇక్కడ మొదలు యూత్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీడీపీలో ఉండే, టీడీపీలో మంత్రిగా ఉండే, డిప్యూటీ స్పీకర్గా కూడా ఉండే కదా. తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉండే, మర్చిపోయామా మనం అది. ఆయన మొదట ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరలే. మీకు బుచ్చే చదువు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్నా ముందు చేరిండు టీడీపీలో తర్వాత వచ్చాడు చంద్రబాబు నాయుడు. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఎలక్షను పార్టీ ఆదేశిస్తే మా మామ పైన కూడా పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది. సో అందువల్ల మన రాజకీయాల్లో ఇలాంటి మార్పులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే చాలామంది తమ రాజకీయ పాస్ట్ను దాచేస్తానికి, దాని గురించి మాట్లాడటానికి మొహమాట పడుతుంటారు. వాళ్ళే తప్పు చేసామని ఫీల్ అవుతారేమో, కానీ ఇవి దాచేస్తే దాగేది కాదు కదా, చరిత్ర కదా. రేవంత్ రెడ్డి ఏబీవీపీ యాక్టివిస్ట్గా మొదలై తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నది వాస్తవం కదా ఈ చరిత్ర. సో రేవంత్ రెడ్డి ఈజ్ ఓపెన్లీ టెలింగ్ ఇట్. అది ఇంకా మంచిది కదా. రాజకీయాల్లో దాయడం ఎందుకు, ఏది లేనట్లు. ఆ రాజకీయాల్లో తమ పాస్ట్ను తమను ఎప్పుడు వెంటాడుతూ, భయపడుతూ, సందేహపడుతూ ఉంటుంటారు చాలామంది నాయకులు. రేవంత్ రెడ్డికి ఆ క్యారెక్టర్ లేదు. మొదటి నుంచి కూడా తన పాస్ట్ను తాను ఏనాడు డిజోన్ చేసుకోలేదు, ఏనాడు అగౌరవపరచుకోలేదు కూడా. చాలామంది ఏం చేస్తారంటే తమ ఆ పార్టీ నుంచి వచ్చేసాక భయంకరంగా అప్పటిదాకా ఆ నాయకులకు చేతులు దండం పెడుతూ ఉంటారు, బయటకు వచ్చాక ఆ నాయకుడిని తిడుతూ ఉంటారు. ఆ పని కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయలే. మీరు అనేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చాడు. కానీ మీకు ఆయన పేరు పెద్ద అటాక్. చంద్రబాబు నాయుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడుతున్నాడని, తమ గురువు గారి కొరకు చేస్తున్నాడు, శిష్యుడని ఇన్ని అన్నా కూడా ఈ నెవర్ డిజోన్డ్. నేను చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నాను అన్నాడు. దట్ ఇస్ గుడ్ ఇన్ పాలిటిక్స్ కదా. నీ పాస్ట్ని డిజోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. రాజకీయాల్లో హుందాతనం అవసరం. దట్ ఈజ్ మై పాస్ట్. స్కూలింగ్ బీజేపీలో అండ్ మీకు కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగమేమో రాహుల్ గాంధీ దగ్గర. మరి మూడింటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కదా.